మూడవ అధ్యాయము కంటిన్యూషన్ ఉంది. కృష్ణుని జీవితం అంది సిద్ధాంతము ఉదహరించు సంఘటనలు ఎన్నో కలవు. గోకుల బృందావన మందలి అద్భుత లీలా మానుషములు అనును కరణీయములు. ఆపైని కృష్ణుని జీవిత చరిత్ర ఎంతయు విమర్శించినచో అందలి ప్రతి సంఘటన కూడా శాస్త్రీయముగానే ఆదర్శప్రాయముగానే కానగను. కౌరవ సభ కేగునప్పుడు నారదాది ఋషులతో కలిసిపోవచ్చు. సూర్యుని అర్ఘ్యప్రధానమునర్చుట, విదురునితో సంధి విషయమై తాను వచ్చుటకు హేతువు నిరూపించుట ఇచ్చట ప్రత్యేకముగా స్మరణీయములు. ఉచ్ఛీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మాః ప్రజాః. నేను కర్మాచరణ నుండి విరమించితినేమి, ఈ లోకులందరూ చెడిపోవుదురు. వారు కర్మభ్రష్టులై శంకరులగును. నేను కారకుడు కానగుదును. ఈ ప్రజలను నశింపచేయువాడను అగుదును. సక్తాసాం కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చీకీర్షుర్లోక సంగ్రహం. అర్జున, అజ్ఞానములు కర్మలందియును వాటి ఫలములందులను ఆసక్తితో ఎట్లు వ్యవహరింతుదురో అట్లే జ్ఞాని లోక సంగ్రహమునకై ఆసక్తి లేక కర్మలు ఆచరింపవలెను. అనగా జ్ఞానాజ్ఞానములు భేదము కర్మలు విడుచుట ఆచరించుట ఎందుగాక వాటిని ఆచరించు విధానమందు మాత్రమే. అజ్ఞాని ఆసక్తితో కర్మలకు గడుంగును, విజ్ఞాని అనాసక్తితో వాటిని నిర్వహించురు. దీనివలన అజ్ఞాని కర్మబద్ధుడగును, జ్ఞాని కర్మ విమోచనము అగును. లోక సంగ్రహణమనగా నిర్మల బుద్ధితో సత్కర్మాచరణల వల్ల ఇతరులకు మార్గదర్శిగా అనుట, భగవంతుని సంతుష్టినొనర్చి జగత్ కళ్యాణమును ఆచరించుట. బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్యాన్యుక్త సమాచరన్. జ్ఞాని కర్మలయం ఆసక్తి గల అజ్ఞానులను చిత్త చాంచల్యము కలుగకుండా తాను విద్యుక్తముగా కర్మలు ఆచరించుట వారినందు ప్రోత్సహించవలెను. తాను కర్మలు ఆచరించుచో జ్ఞాని అజ్ఞానులకు తప్పు త్రోవ చూపిన వాడగును. దోషముల కంటే ఆచరణ పూర్వమగు దృష్టాంతము మేలు. కావున జ్ఞాని తాను కర్మలు ఆచరించుచే ఇతరులకు మార్గదర్శిగా నుండవలెను. లేనిచో అగ్నులకు చిత్త విభ్రమకారులగును. అజ్ఞానులు ఇహపరలోక సుఖాపేక్షతో వ్రతములు దాన ధర్మములు మొదలైనవి చేయుచుందురు. ఇవన్నీ అనవసరమైనయు దేవుడు మన హృదయమందే ఉన్నాడు కాన కాశీ రామేశ్వరములకు పోవదనులు అనియు వ్రతములు కాదా దానములు మొదలైనవి స్వలాభమునకై స్వార్థపరులు కల్పించిరనియు బోధ చేయు మహనీయులు అజ్ఞానములు మనస్సును పాడు చేసి వారి అధోగతి పాలు చేసిదురు. వివేకి ఇట్టి బోధలను ఎన్నడూనూ చేయరాదు. సదుపదేశము వలనను సత్కర్మ చర్యలను వలనను వారికి క్రమాభివృద్ధి కలుగు మార్గమును బోధించుచు తానా ద్రోవ బోవుచు వారిని తన్ననుసరింప నియమించవలెను. ప్రకృతే క్రియమానాని గుణః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. సత్వరజస్తమును అనెడు ప్రకృతి గుణములచే పలు విధముల కర్మలు ఆచరించబడుచున్నవి. అహంకారముచే మూఢులగు వారు తానే కర్తయ్యని తలచుతును. అనగా అహంకారము వలన తాను కర్తృత్వాభిమానములు వహించుట మూఢ లక్షణము. అహంకారమనగా దేహమే తానను భావము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. అర్జున, ప్రకృతి గుణములు వాటి వలన స్వాభావికంగా ఉత్పన్నమగును కర్మలు. వీటి తత్వమెరిగిన జ్ఞాని ప్రకృతి గుణములు తమ నియమములను అనుసరించి వర్తింపుచున్న పని అని భావింతురు. వాటిని ఆసక్తి లేక మెలగును.
ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిధో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి గుణముల వలన భ్రమలో మునిగిన మందబుద్ధులు గుణముల యందును వాటి వలన ప్రేరేపింపడు కర్మములందును ఆసక్తి కలిగి ఉందురు. అట్టి వారికి అన్నియూ తెలిసిన జ్ఞానులు చిత్త చాంచల్యము కలుగజేయకూడదు. ఇంతవరకు వివరించిన విషయములను బట్టి కర్మాచారుల యందు 5 స్థాయిలు లేక తరహాలున్నట్లు కానగును. పశు స్థాయి లేక ప్రకృతి చోదన స్థాయి. నరులు కూడా తెలివితేటలు బుద్ధి వికాసమంతయు మెకింతయు లేక పశువుల వలనే ప్రవర్తించు చోదనల వల్ల మాత్రమే సంచరించును. ఆహార నిద్ర మైథునల వలములే వీరి ముఖ్య వ్యాపారములు. ఆధ్యాత్మిక చింత అనున్నది వీరికి ఉండదు. ఈ తరగతి వారికి కుంభకర్ణులు నాయకులు అవును. నాయకుడు ఒకడే నొప్పును. రాక్షస స్థాయి లేక అసురీ స్థాయి. ఈ దశలో వారు ఇహపర సుఖములనే జీవిత సర్వస్వముగా నుంచి ఆశాపాశబద్ధులై కామక్రోధాది వికారములను బానిసలై స్వార్థములకై హింసాకాండలకు వెనుదీయక తమ కార్యములను సిద్ధికి మాత్రము ధర్మము అధర్మము అని విచారింపక తరచూ అక్రమ పద్ధతులనే అవలంబింతురు. వీరికి కార్యసిద్ధియే ప్రధానము గాని దాని సాధించు విధానం యొక్క మంచి చెడులతో పనిలేదు. రావణాసుడు ఇందుకు ఉదాహరణము. మానవ స్థాయి. ఈ స్థాయిలోని వారు ఇహలోక పరలోక సుఖములను రెండింటినీ కాంక్షింతురు. పరలోకమందు విశ్వాసంతో సుఖప్రాప్తికై ఇహమందు త్యాగబుద్ధితో పుణ్యకార్యాచరణము దైవభక్తి కలిగి ఉందురు. వీరు కార్యసిద్ధికై విద్యుత్ కర్మములను ధర్మ మార్గములను నిర్వర్తించురు. కర్మ ఫలితము కంటే దాన్ని సాధించు మార్గము వీరు ఎక్కువ ప్రాధాన్యతమిత్తురు. ధర్మ మార్గంలో స్వధర్మాచరణ మనస్సు కంటే మానవత్వము యొక్క ముఖ్య లక్షణము. దివ్య జీవనము. ఈ స్థాయిలోని వారు ఇహపరలోకములు రెండింటిని అశ్వరములని గుర్తించి శాశ్వతములగు సచ్చితానంద సుఖములను లేక మోక్షము జీవిత లక్ష్యములుగా నెంచుదురు. దీనిని సాధించుటకు విద్యుత్ కర్మలను నిష్కామ బుద్ధితో అనగా ఫలము ఈశ్వరాయిచ్చ అని నిర్వర్తించురు. ఇట్టి కర్మలను దివ్యములై నైష్కర్మ్య సిద్ధి నొనగూర్చి జ్ఞానోదయమునకు సహకరింపురు. ఇదే కర్మయోగము. లోక సంగ్రహ కర్మ లేక అభాస కర్మ. జ్ఞానప్రాప్తి తర్వాత జీవన్ముక్తుడగును వారు తమకు లేకున్నను అజ్ఞానులను సన్మార్గులను చూపుటకై విద్యుత్ కర్మలను నిరపేక్షతో నిర్వహించురు. ఈ స్థాయిలో సంపూర్ణ నిష్కామ కర్మ సిద్ధించును. వీరికి అహంకారము నశించుట్టే వారు చేయు కర్మలన్నింటినీ అభ్యాస కర్మలే అని వేదాంతులందురు. అభ్యాస కర్మలనగా స్థూల దృష్టికి కర్మ చేసినట్లు గోచరించును. నిజముగా వారు చేయని వారే. అహంకారము లేక కర్తృత్వాభిమానత్వము లేనందువలన వారికి ఈ స్థాయి కలుగుతున్నది. వివేకులు తమకన్నీయు తెలియని వారికి ఎవరికి తగిన పాఠములు వారికి చెప్పవలసినది గాని పెద్ద తరగతి పాఠములు చిన్న తరగతి బాలురకు చెప్పి వారిని ఉభయ భ్రష్టులుగా నొనర్పగలగూడదు.